అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను ఓలిగలు చేసి చూపించాలి అనుకుంటున్నానండి. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఓలిగలు ఈరోజు చేసుకుందామండి. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఓలిగలో పెట్టే స్టఫింగ్ని పూర్ణం అంటారండి. ఈ పూర్ణాన్ని కవర్ చేయడానికి మనం పిండి కలుపుకుంటాం కదండి. ఆ పిండి రెండు రకాలుగా కలుపుకుంటారండి. ఒకటి మైదా పిండితో కలుపుతారు, ఇంకొకటి రవ్వ అండి, ఓలిగ రవ్వ అని దొరుకుతుంది, దాంతో కలుపుతారండి. నేను మైదా తీసుకున్నానండి. ఈ మైదాలో ఇప్పుడు చూపించాను కదా, ఒక పించ్ సాల్ట్, ఒక పించ్ ఎక్కువ వేయకూడదండి, పసుపు ఒక పించ్ చూయించినంత కొద్దిగా వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ అయ్యేలాగా, లేకపోతే అక్కడక్కడ అట్లే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏ పిండి అయినా అలా మనం వేసినవి ఫస్ట్ అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ వేసి లూజ్గా కలుపుకోవాలండి. అంటే చపాతి పిండిలా కాకుండా ఇంకా కొంచెం లూజ్గా ఇప్పుడు నేను చూపిస్తాను అలా కలుపుకోవాలండి. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చూపించాను కదండి, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. గట్టిగా కాకుండా మరీ లూజ్ కాకుండా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. దాన్ని అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా ఒక లిడ్ కవర్ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్తో అంతా కవర్ చేసేసి ముద్దగా చేసుకొని దాన్ని ఒక లిడ్తో క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తుందండి. బాగా సాగుతుంది అనమాట. సాగాలి కదా, అలా సాగడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి శనగపప్పు ఉడకబెట్టుకుందామండి. ఈ శనగపప్పు బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుందండి. కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. కుక్కర్లో కాకుండా గిన్నెలో అయినా ఉడకబెట్టుకోవచ్చు అండి, ఉడికిపోతాయి. మనకు ఫాస్ట్ కావాలంటే కుక్కర్లో వేసుకోవచ్చు. 1 విజిలేనండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, 1 విజిల్ పెట్టాను. ఎంత మెత్తగా ఉడికాయో అలా మెత్తగా ఉడికిపోవాలండి. పలకలు ఉంటే రుబ్బడానికి కుదరదు, మెత్తగా ఉడకబెట్టాలి. అలా ఉడకబెట్టినప్పుడు మనం మిక్సీలో వేసుకున్నా కూడా మనకు బాగా మెదిగిపోతుందండి. వాటర్ని స్ట్రైన్ చేసి ఆ బ్యాల్ని పక్కకు తీసుకోవాలండి. వాటర్ ఏమాత్రం ఉండకూడదు మనం మిక్సీ పట్టేటప్పుడు. అలా వడగట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే చూడండి, మిక్సీకి వేసాను. దాంట్లో బెల్లం ఏం వేయలేదండి, ఉత్త బ్యాళ్ళు మాత్రమే. అలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు కడాయి పెట్టుకొని బెల్లం పౌడర్ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఎటువంటి వాటర్ వేయకూడదండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ బెల్లం పౌడర్ వేస్తే అలా కరుగుతుందండి. అలా కరిగించుకోవాలి. నెయ్యి వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఫస్ట్ కడాయిలో నెయ్యి వేసేసి ఆ పౌడర్ని వేసుకున్నామంటే బెల్లం పౌడరు అలా కరిగిపోతుందండి. ఇప్పుడు అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఆ పప్పు పూర్ణము అందులో వేస్తామండి. మళ్ళీ చెప్తున్నా, బెల్లం పౌడర్లో ఎటువంటి వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే అది నీళ్ళగా అయిపోతుంది, మళ్ళీ మన కన్సిస్టెన్సీ రాదు. పొరపాటును కూడా వాటర్ వేయకూడదు. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వేసి నెయ్యి వేసి అందులో బెల్లం పౌడర్ వేస్తే అది కరిగిపోతుంది. కరిగిన తర్వాత వెంటనే మనం రుబ్బుకున్నది అందులో వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు చూస్తూ ఉండండి, కలుపుతూ ఉంటే అది కొంచెం నీళ్ళగా అయ్యి మళ్ళీ చిక్కబడుతుందండి. చూస్తూ ఉండండి, కలుపుతూ ఉంటాను. అలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కాసేపు అలా కలుపుతూ ఉంటే తొందరగానే అయిపోతుందండి. శనగబ్యాళ్ళు 1/2 కేజీ తీసుకున్నాం అనుకోండి, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ అది మైదా పిండి కావచ్చు లేదా ఓలిగ రవ్వ కావచ్చు అండి, ఈక్వల్గా తీసుకోవాలండి, సరిపోతుంది. 1/2 కేజీ శనగబ్యాళ్ళకి 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ మైదా ఆర్ రవ్వ ఏదైనా ఈక్వల్గా తీసుకోవాలండి. అలా కలుపుతూనే ఉండాలండి. అది ఇలాచి నేను ఆ బ్యాళ్ళు రుబ్బినప్పుడే అందులో వేసేసానండి. ఒక 4 వేసాను. మీరు పౌడర్ చేసైనా ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా బ్యాళ్ళు మిక్సీ పట్టినప్పుడైనా వేసుకోవచ్చు. నేను బ్యాళ్ళు మిక్సీ పట్టినప్పుడు వేసానండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మరి ఏం గట్టి కానవసరం లేదు, ఆరితే గట్టిగా అయిపోతుందండి. ఆ కన్సిస్టెన్సీలో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి కాసేపు ఆరబెట్టుకుందామండి. మొత్తం బాండ్లీ అంతా స్ప్రెడ్ చేసి మనము ఆరబెట్టుకుందాము. ఆరిన తర్వాత ఉంటలు చేసి మనం ఓలిగలు చేసుకుందామండి. ఆ కన్సిస్టెన్సీ చూసారు కదా, అలా ఉంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసుకొని అలా పెట్టేద్దామండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగా గట్టిగా అయిందో. అప్పుడు కొంచెం నీళ్ళగా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి ఉంటకు వస్తుందో లేదో చూడండి, ఎంత బాగా ఉంట వస్తుందో. అలా అండి. ఫస్ట్ మనము దింపుకున్నప్పుడు కొంచెం తేమ ఉన్నట్లే దింపేసామంటే ఆరేసరికి అలా తయారవుతుందండి. చూడండి, అలా ఉంటకు రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు పిండిని మర్దన చేసుకుందామండి. అది సాఫ్ట్గా అయితేనే మనకు బాగా అది స్టఫింగ్కి బాగా పనికొస్తుందండి.
ఇంత క్రితమే మైదా కలిపేసి ఆయిల్ వేసేసి పక్కన పెట్టాం కదండి, ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది. ఇప్పుడు దాన్ని తీసుకొని ఆయిల్ చేతికి అద్దుకొని చూపిస్తున్నాను కదండి, అలా బాగా మర్దనా చేసుకోవాలి. అలా కాసేపు బాగా మర్దనా చేసుకుంటే సాఫ్ట్గా తయారవుతుందండి. దాన్ని మళ్ళీ మనము ఆ పూర్ణాన్ని ఉండలుగా చేసి ఆ స్టఫింగ్ చేసి ఓలిగలు తట్టుకుందామండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ అలా మర్దనా చేసుకోవాలండి, లేకపోతే చేతికి అంతా అంటుకుపోతుంది. కాబట్టి చూసారు కదా ఎంత సాఫ్ట్గా తయారైందో. దాన్ని ఒక కప్లోకి తీసుకుందామండి. ఆ పూర్ణం ఎలా స్టఫింగ్ చేయాలో ఒకసారి చూద్దామండి. దాన్ని అలా చేతిలో స్ప్రెడ్ చేసుకొని మనం వంటలు చేసుకున్నాం కదా అండి, శనగ బ్యాళ్ళది, ఆ పూర్ణాన్ని అందులో పెట్టి ఇప్పుడు నేను చూపించిన విధంగా కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకొని దాన్ని రౌండ్గా, చేతికి ఆయిల్ ఉంటుంది కాబట్టి రౌండ్గా ఇట్లా తిప్పుకోవాలండి. అంతేనండి. ఏంటి ఇంత డీటెయిల్గా చెప్తుంది, అది కూడా రాదా అని అనుకోవద్దండి. మనకు వచ్చిన వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో, కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళకు, తెలియని వాళ్ళ కోసం అండి. వాళ్ళకి తెలియదు కదండి ఎలా పెట్టుకోవాలో, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదో ఇంకోటి కూడా చూద్దామండి ఎలా పెట్టుకోవాలో. అలా వంటన పెట్టి అవన్నీ చుట్టూ అలా తీసుకొని రౌండ్గా చేసుకొని అవి వంట చేసుకోవాలి, అంతే అండి. ఇప్పుడు ఆకు మీద పెట్టైనా మనం తడతాం కదండి కవర్, దాని మీద పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, లేదా చేతిలో అయినా చేసుకోవచ్చు అండి. అది వాళ్ళ కంఫర్ట్ బట్టి చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తట్టుకోవాలో చూద్దామండి. ఇప్పుడు దీన్ని తట్టడం కోసము ఓలిక కవర్ అని దొరుకుతుందండి. అది కాకపోయినా బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. దాన్ని అలా ఉంచి దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని, మన చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని నేను చూపించిన విధంగా తట్టుకోవాలండి. మీకు కొంచెం మందంగా కావాలంటే దాన్ని ఇంకాసేపు అలా తడితే మనకి ఎంత షేప్ కావాలో అంత వస్తుందండి. లేదా పల్చ కావాలంటే ఇప్పుడు నేను చేసిన విధంగా దాని మీద ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి దాని మీద పెట్టేసి అలా స్ప్రెడ్ చేశారంటే నీట్గా మనకు ఎంత పల్సగా కావాలంటే అంత పల్సగా వస్తుందండి. మాకైతే ఇలా పల్సగా చేసుకోవడమే ఇష్టము, చాలా బాగుంటుందండి. కొంతమంది మందంగా కూడా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు చేత్తోనే, నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదండి, అలాగే కాసేపు తడుతూ ఉంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అండి. మేము ఇలాగే తింటాం కాబట్టి నేను ఇలా పల్సగా చేశానండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని దాంట్లో ఇది కాల్చుకుందామండి. మనం ఇప్పుడు చేసిన దాన్ని పెనం మీద వేసి దాన్ని అలా స్మూత్గా తీసేయాలండి. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత దాన్ని మరో సైడు తిప్పుకోవాలండి. ఆల్రెడీ ఆయిల్తో మనం తట్టాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి తిరగవేసిన తర్వాత ఇప్పుడు దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఏదర్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే నెయ్యి కానివ్వండి, మన ఇష్టం, అది ఏది కావాలంటే అది వేసుకోవచ్చా అండి. అలా 2 సైడ్స్ కాల్చిన తర్వాత మరో సైడ్ కూడా తిప్పి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది కావాలంటే అది అప్లై చేసుకొని ఇంకా దాన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవడమేనండి. మనకు యా సైజులో ఓలిక కావాలంటే అంత అది స్టఫింగ్ అంత పెద్దగా చేసుకొని అది పెద్ద ఉంట చేసుకుంటే అంత పెద్దగా వస్తుందండి. చిన్నవి కావాలంటే చిన్న ఉంటలు చేసుకోవాలి, అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఓలిగలు రెడీ. ఇవి హాట్గా ఇప్పుడు ప్లేట్లో తీసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. పూర్ణం 10 days దాకా నిలవ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 days దాకా వాడుకోవచ్చు. పిండి కావాల్సింటే అప్పటికప్పుడు కలుపుకోవచ్చండి. పూర్ణం అయితే 10 days ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన ఈ ఓలిగలను చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.